స్కూలు సంబంధించిన టీచర్స్కి, కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్కి అందరూ కూడా ముందుగా పేరు పేరు నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ఇంటర్మీడియట్ స్కూలు పిల్లలందరూ కూడా పేరు పేరున నా ఆశీస్సులు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా భోజనం అందించాలి, వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉన్నాం, గతంలో ఇంటర్మీడియట్ స్కూల్ స్ట్రెంత్ నిలబెట్టాలంటే ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా తలా కొద్దిగా డబ్బులు వేసుకొని, టీచర్స్ కూడా డబ్బులు వేసుకొని స్ట్రెంత్ నిలబెట్టడం కోసం మధ్యాహ్నం భోజనం పథకాన్ని కొనసాగించిన సంఘటన కూడా చాలా చోట్ల మన కాన్స్టిట్యున్సీలో చూసా. పల్లెకూర కానీ ఈ ప్రాంతాల్లో టీచర్స్ లెక్చరర్స్ తలా కొద్దిగా వేసుకొని మధ్యాహ్నం భోజనం పెట్టి ఎట్లా గట్ట స్ట్రెంత్ నిలబెట్టాలి, కాలేజీ నిలబెట్టాలని వాళ్ళు ఆ రోజుల్లో ఏ విధంగా తాహతపడ్డారో నాకు అందరూ తెలుసు. అందుకని వాళ్ళ లోకేష్ గారి ఈ కార్యక్రమం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాటర్ ప్లాంట్ పెట్టమన్నారు. తప్పకుండా 15-20 రోజుల్లోనే ఒక అసిస్ట్ సేవా సంస్థ ఉంది. దాని ద్వారా ఈ మధ్య చాలా చోట్ల స్కూల్స్లో పెట్టించాను. మన ప్రాంతానికి కూడా మన స్కూల్ కూడా తప్పకుండా పెట్టిస్తాము. అదొకటి. ఇందాక అట్లనే కాలేజ్ మన హాస్టల్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం. హాస్టల్ కనుక బాగు చేస్తే కనుక కొంత స్ట్రెంత్ పెరిగింది స్కూల్కి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతానికి అన్నారు. అది కూడా రిపేర్ చేశారు. 20 లక్షల రూపాయలతోటి మన మండల ఫండ్స్ తోటి పెట్టాము. అది కూడా రిపేర్ అయిపోయింది. ఇంకా మన మంత్రి గారు కూడా ఇంకో 15 లక్షలు ఇచ్చారు. అది కూడా శుభ్రంగా చేపించి హాస్టల్కి వెళ్ళడానికి రోడ్డు కూడా వేయించి పిల్లలు అక్కడికి వచ్చి హాస్టల్లో ఉండి ఇక్కడ వచ్చి చదువుకోవడానికి తప్పకుండా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగా చేపిస్తాము. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చేసి మాకు మధ్యాహ్న భోజనం పథకం లేదు, పథకం లేకపోవడం వల్ల మేము మధ్యాహ్నానికి ఇళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత దాన్ని ఈ పథకం మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశంతో దాదాపు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజెస్లో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. దాదాపు ఈ పథకం కోసం దాదాపు 432 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 1422 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ఇస్తూ ఉన్నారన్నమాట. ఇట్లా 6 రోజులు కూడా ఒకే రకమైన భోజనం పెట్టకుండా 6 రోజులు కూడా 6 రకాలైన మెనూ తోటి భోజనం అందిస్తారని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈ మధ్య ప్రైవేట్ స్కూల్స్ వచ్చి దాంట్లో ఉన్నారు. కానీ గతంలో మా నాన్న టైంలో అందరూ గవర్నమెంట్ స్కూల్స్ చదివి డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, హాస్టల్స్లో ఉండి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు. మీరు కూడా టీచర్ ఉద్యోగాలు మీరు కూడా అట్లానే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్తో చదువుకునే మీరు కూడా సాధించింది అనమాట ఇవాళ. అందుకని జాగ్రత్తగా స్కూల్ నడపండి, కాలేజీ నడపండి. ఈ పథకం వచ్చింది. ఈ పథకం మంచి పథకం, మంచిగా పిల్లలకు ఉపయోగపడేటట్టు చూడండి. పిల్లలు కూడా బాగా చదువుకొని గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్న పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. అది ఈ మధ్య సర్వేలో కూడా తెచ్చింది. తప్పకుండా నేను ఏ విధంగా అయితే ఈ కాలేజీకి సహాయపడాలో అన్ని విధాలా కూడా నేను కానీ మన నాయకులు కానీ అందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా సహాయపడతాము.